హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. మనం ఇప్పుడు వచ్చేసి E11 రోడ్లో ఉన్న బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి కదా, అది చూపించడానికి కోసం అని చెప్పి మనం వచ్చాం అనమాట. అలానే అమరావతిలో జరిగే పనుల గురించి మనం అయితే చూపిస్తాము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నారో మీకైతే చూపిస్తాను, పదండి. ఇవ్వండి, మనం ఒక 4 రోజుల క్రితం అయితే ఈ వీడియో అయితే చేసాం కదా, ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అని చెప్పని. ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి, మీరు చూడొచ్చు. ఇగో భారీ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లు అవన్నీ తీసుకొస్తున్నారు అన్నమాట పెద్ద లారీలో. చూడండి ఇదంతా ఎలా పనులు జరుగుతున్నాయి అన్నది మీరు చూడొచ్చు. ఎలా ఉంది ఇటు వెళ్ళి చూద్దామండి ఒకసారి. అలానే కొండవీటి వాగుకి సంబంధించి ఆ బ్రిడ్జ్ కూడా ఉంది కదా, అటువైపు కూడా అయితే పనులు అయితే చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు అటు కూడా మీకు వెళ్ళి చూద్దాం ఒకసారి. చూసారు కదా, మనం 4 రోజుల క్రితం ఆ వీడియో పెట్టినప్పుడు అయితే ఓన్లీ ఈ పిల్లర్లు ఒక 4 అయితే పెట్టున్నాయి. ఇప్పుడు వరుసగా చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. పనులు అయితే జరిగినాయి అనమాట. చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి ఇటువైపు పనులు, ఈ బ్రిడ్జ్ పనులు. ఇక్కడ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారండి. ఇటు మార్క్ చేసుకుంటున్నారు అనమాట అటు సైడ్. సరే కదా, అన్ని టిప్పర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి లోనికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది అన్నది. ఇది చాలా పెద్దవి అన్నమాట ఇది. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో. 20 అడుగులు పైన అయితే ఉన్నాయండి ఇవన్నీ. ఇలా హైట్గా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కనెక్టివిటీగా అయితే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ జాయింట్లు కూడా చేసుకున్నారు ఒక్కొక్క దానికి. వరుసగా అయితే పెట్టి దీనికి జాయింట్లు కూడా చేశారన్నమాట సిమెంట్తో. ఇక్కడైతే పనులు ఇలా జరుగుతున్నాయి అన్నమాట. చూద్దాం, అటువైపు వెళ్ళి చూద్దాం అది కూడా ఒకసారి. ఇవ్వండి ఇదంతా ఇక్కడ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ కొండవీటి వాగు బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది గతంలో ఇక్కడ వరకు అయితే వచ్చి ఆగిపోయింది అనమాట. దీనికి ఇప్పుడు కంటిన్యూషన్గా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఇటువైపు చూద్దాం ఎలా ఉందన్నది.
ఇవ్వండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా జరిగింది ఏంటన్నది ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఇదంతా కొండవీటి వాగు. ఇక్కడ భారీ పిల్లర్లు అన్నమాట ఇవి. ఎలా ఉందో ఆ గుంటలు తవ్వింది మొత్తం మట్టినంతా పంపిస్తున్నారు. ఇవి అటు సైడ్ రోడ్డు వైపు పడేసి ఉండేవి, ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చారనమాట ఈ బ్రిడ్జి పనులు చేయడం కోసమని. ఈ లారీలతో అయితే తీసుకొచ్చారు కదా, ఇవి ఆ మిషన్తో అయితే తీసి అటు వరుసగా పెట్టారు కదా, అటువైపు ఎక్కిస్తున్నారు అన్నమాట, దించుతున్నారు. మిషనరీ చూసారా ఎలా ఉందో, చాలా భారీ మిషనరీని అయితే వాడుతున్నారండి. చూడొచ్చు ఇదంతా. ఇవన్నీ అటు కొండవీటి వాగుకు సంబంధించి కూడా తవ్వుతున్నారు అక్కడ. ఇవ్వండి ఇదండి చూసారు కదా, ఇంకో చోట దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను. ఇవ్వండి కొండవీటి వాగుకి సంబంధించి ఇటు నీరు రాకుండా అయితే మట్టి ఇక్కడ వేస్తున్నారు అన్నమాట. అటు తవ్వింది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు, నీరు మొత్తం ఇటు రాకోకుండా. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ కిందగా అయితే కొండవీటి వాగు అయితే వస్తుంది అనమాట, చూస్తున్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచే తీసుకొస్తున్నారు. అటు సైడ్ కూడా రోడ్డు పనులు జరుగుతున్నాయి, చూద్దాం అటు వెళ్ళి. మార్క్ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ ఏమో సైడ్ కాలువలకి తవ్వుతున్నారు.
ఇదిగోండి ఇక్కడ డ్రైనేజ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు. అంతకుముందు వర్షం వచ్చినప్పుడు ఇటువైపు కూడా వేశారు, కాకపోతే వర్షం మూలన మొత్తం మట్టి అయితే పడి మునిగిందన్నమాట. ఇది మళ్ళీ తీసుకుంటున్నారు. ఇటు పక్కన అయితే పనులు జరుగుతున్నాయి. మీకు ఎదురుగా కనిపిస్తున్న వచ్చేమో E6 రోడ్ అనమాట. అలానే ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. ఫ్రంట్ వైపు అయితే గోడ కూడా అయితే కట్టారు. ఇక్కడ ఈ డ్రైనేజ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అటు సైడ్ కూడా ఉంది, చూద్దాం. ఇక్కడైతే ఇలా జరుగుతున్నాయి అన్నమాట ఈ డ్రైనేజీ పనులు, చూస్తున్నారు కదా. ఇంకా అటువైపు బిగిన్ చేయాలి. అలానే జడ్జీస్ బంగ్లాలకు సంబంధించి పనులు కూడా చేస్తున్నారండి. ఇంకో దగ్గరికి వెళ్ళి చూపిస్తా మీకు. మనం ఇప్పుడు వచ్చేసి ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే లాన్ అంతా క్లియర్ అయితే చేస్తున్నారు. మట్టిని అయితే చూడండి. ఇంకా ఇటువైపు కూడా పనులు అయితే స్టార్ట్ అయినాయండి ఐకానిక్ టవర్స్ వైపు. ఇంకా జరిగిన పనుల గురించి అయితే మనం చూపిస్తూ ఉంటాము. ఇదిగోండి ఈ పరంజా కూడా మొత్తం పైదాకా అయితే వేసారు. ఇంకా లైటింగ్లు కూడా ఎన్ని పెట్టుకున్నారు అన్నమాట. ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక చూడండి అంతా. ఇదంతా అంతకుముందు వాటర్ ఉండేది కదా, ఉండి అది మొత్తం క్లియర్ చేశారు కాబట్టి ఇంక మొత్తం వెహికల్స్కి వెళ్ళడం కోసం అని చెప్పి సరి చేస్తున్నారు ఇదంతా మట్టి. ఇంకా ఇటువైపు కూడా కన్స్ట్రక్షన్ అయితే మొదలవ్వచ్చు. ఇంకా చూసారు కదండి, ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఇలా అయితే ఉందన్నమాట ప్రస్తుతం. అంతా ఈ టిప్పర్లతో హడావిడిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏపీ సిఆర్డిఏ బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. ఇక్కడ చూస్తుంటే ఈ గ్లాస్ ఫిట్టింగ్ అనేది చివరి దశలో అయితే ఉందన్నమాట. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ ఈ షెడ్ అయితే ఉంటుంది కదా, ఇది జనరేటర్స్ అలానే కరెంట్కి సంబంధించిన యూనిట్ మొత్తం ఇందులోనే అయితే ఉంటుందండి. మీకు కొంచెం అటు ఎదురు కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలా పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. ఇది కూడా చాలా పెద్ద హాల్ అండి. ఇవో జనరేటర్స్ అను అవి పెడుతున్నారు. మొత్తం యూనిట్ మొత్తం ఇంకేముందండి, ఇందులోనే ఉంటుంది, షెడ్లోనే. చూసారు కదా అసలు ఎంత పెద్ద బిల్డింగ్. పనులు జరుగుతున్నాయి. ఇది ఫ్రంట్ వ్యూ అండి, మీరు చూస్తున్నారు కదా. ఏ అనే ఎలివేషన్ పనులు కూడా అయితే పూర్తి చేశారు. అలానే ఈ గ్లాస్ ఫిట్టింగ్ మొత్తం ఈ ఫ్రంట్ వైపు అయితే మొత్తం పూర్తి అయితే చేశారన్నమాట. ఇంకా ఇంటీరియర్గా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇటు ఎదురుగా వాటర్ ట్యాంక్కి సంబంధించి అండర్ గ్రౌండ్లో పనులు అయితే చేస్తున్నారండి. చూసారు కదా.
ఇటువైపు అయితే పూర్తి అయితే చేశారు. ఇంటర్నల్గా వర్క్ అయితే జరుగుతున్నాయండి. ఇది కూడా వీడియో అయితే తినవట్లేదండి, మనం కొంచెం లాంగ్ నుంచి అయితే తీయడానికి కవర్ చేస్తున్నాం అనమాట. ఓకే అండి. అలానే ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఎదురుగా 3 భవనాలు అయితే నిర్మాణం జరుగుతున్నాయి కదా, అవి కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇవి అక్కడ ఏ ఎలివేషన్ దగ్గర మీరు చూడొచ్చు పైన ఎలా అయితే పనులు జరుగుతున్నాయి అన్నది. అంత హైట్లో అయితే పనులు చేస్తున్నారండి. అయిపోయింది, క్లైమాక్స్కి అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్. ఈ కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించి ఈ 3 భవనాలు కూడా పనులు అయితే చూడండి. ఇదైతే ఒకటైతే కంప్లీట్ అయితే చేశారండి, ఇంకా ఎదురు దీనికి సంబంధించిన డిజైన్ పనులు అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ కూడా అయితే ఉండేది, దాన్ని కూడా మొత్తం ఈ చెట్లు అన్ని పడేసి అయితే చేస్తున్నారు అనమాట. పనులు అయితే జరుగుతున్నాయి బాగా. ఈ లోనికి వెళ్ళే పర్మిషన్ అయితే లేదండి, వెళ్ళనివ్వట్లేదు. అందుకని చెప్పి మనం ఇలా రోడ్డు మీద నుంచి అయితే చూపించడానికన్నా ట్రై చేస్తున్నాం అనమాట. చూద్దాం, అటు రోడ్డు మీద వెళ్తా చూపిస్తాను ఒకసారి ఆ 2 భవనాలు కూడా ఎంతవరకు వచ్చినాయి అన్నది. ఇది ఫ్రంట్ వైపు అండి, లోన పనులు అయితే జరుగుతున్నాయి ఇంటర్నల్గా. ఇది ఫ్రంట్ సైడ్ అండి, మనం అటువైపు వెళ్ళి తీయడానికి పర్మిషన్ అయితే లేదనమాట. పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు ముందు, ఒకవేళ అడిగి తీద్దామన్నా కానీ. ఇది కూడా చాలా పెద్దదేనండి, ఇది కూడా బిల్డింగ్. అలానే ఇంకోది, అది కూడా 2 హాల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సైడ్ గోడల ద్వారా కట్టారనమాట. ఇది కూడా తొందరగానే చేశారండి ఆ 2 కూడా. కొంచెం అటు వెళ్ళి చూద్దాం. చూసారు కదా ఎలా ఉందో. ఇవి కూడా జరుగుతున్నాయి పనులు. ఇదండి ఈ 3 భవనాలకు సంబంధించి. ఇంకా అటు మన సీడ్ యాక్సిస్ రోడ్లో జరిగే పనులు కూడా అయితే చూపించి ఈ వీడియో ఎండ్ అయితే చేస్తాను. మనం ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే ఉన్నామండి. సీడ్ యాక్సిస్ రోడ్లో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కూడా అయితే పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ కేబుల్ లైన్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. మరొక అమరావతి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.